హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు చాలా మంది అత్తమ్మని అడుగుతూ ఉంటారు కదా, అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఉన్నారు, మీరు అసలు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. సో దాన్ని షేర్ చేసుకునే వీడియో అన్నమాట ఇది. కానీ అత్తమ్మ చివరి కోరిక ఈ మంత్ 8th కానీ 9th కానీ తీరుద్దాం అనుకున్నాను. కానీ అత్తమ్మ చివరి కోరిక నేను తీర్చలేకపోయాను. ఇక్కడ ఒక సన్నజాజి చెట్టు కనిపిస్తూ ఉంది కదా, మీకు కింద నుంచి పైన ఫ్లోర్ వరకు వెళ్ళింది కదా. దీనిలో రోజు మాకు సన్నజాజులు బాగా పూస్తాయి. సో అత్తమ్మ అయితే పోయి సన్నజాజులన్నీ కోసుకురా, కట్టిస్తాను, పెట్టుకుందు అని చెప్పారనమాట. ఇంకా నువ్వు ఎలా కడతావో నేను కట్టుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళి నేను పూలు కోస్తూ ఉన్నా. కింద అయితే తను గేట్ దగ్గర నుంచి ఇటువైపు రోడ్డు వరకు నడుస్తూ చిన్నగా వాక్ చేస్తూ, ఎదురుగా కస్తూరి చెట్టు ఉంటే, కస్తూరిబట్టి చెట్టు, కస్తూరి పూలు అంటాం కదా, అవి ఉంటే అక్కడ చెట్టు ఒక పిల్లకుందని పెరుకుతా ఉండింది అనమాట. అది రాలేదు. తర్వాత నేను కిందకు వచ్చాక చెప్పింది, ఇది పిల్లకనుకున్నాను కానీ అది కొమ్మ, అది పెరికి మన ఇంట్లో వేద్దాం అనుకున్నాను, రాలేదు అంటూ ఉంది. చాలా బాగా పూలు పూస్తాయి, దేవుడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. సో బాగా యాక్టివ్గానే ఉన్నారు ఆ రోజైతే. తర్వాత రోజు అంటే ఇది న్యూ ఇయర్ ఫస్ట్ రోజు తీసిన వీడియో. అత్తమ్మ మాటలు అంటే తన కోరికలు ఏంటి, తను ఎవరెవరిని చూడాలనుకుంటుంది, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఆ మాటలు మీకోసం యాజ్ ఇట్ ఈస్గా అలాగే లోడ్ చేస్తూ ఉన్నాను. ఇది లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళందరూ అత్తమ్మని చూడడానికి వచ్చినప్పుడు తీసిన పిక్ అన్నమాట ఇది. ఇక అత్తమ్మ మాటలు, చివరి మాటలు వినేద్దామా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ బంధువులందరినీ పేరు పేరుగా తలుచుకుంటూ చూడాలనుకుంటుంది. వీడియో చేస్తున్నా ఎందుకంటే నువ్వు చాలా మందిని చూడాలనుకున్నావు కదా, ఎవరైనా చూడాలి లిస్ట్ చెప్పు చెప్పు, వాళ్ళందరూ వస్తారు నీ దగ్గరికి, చెప్పు. నేను మర్చిపోయిన వాళ్ళందరినీ. మర్చిపోయినా? మనే చెప్తే అందరిని చూడాలా అని. అందరిని ఎట్లా మర్చిపోయినావు? అదే ఇంకేంది మర్చిపోయినానని చెప్పిందా? బెంగళూరు వాళ్ళే. బెంగళూరు వాళ్ళే. ఓ లక్ష్మి వాళ్ళే. ఇద్దరు లక్ష్మిలే కన్ఫ్యూజ్ అయిపోయినావులే. అబ్బాయి అమ్మాయి బాగా వంటి పోయి దోశలు కొడుతున్నా. అంటే ఎవరైనా చూడాలనుకుంటున్నా చెప్పు. మా నందు చూడాలా? గూడూరులో ఉంది, ఎట్లా వస్తుందా? నీకెందుకు, నువ్వు చెప్పు. మా నందుని చూడాలా? నందు బిడ్డనే. నందు బిడ్డనే. తర్వాత ధరణి ఎట్ట చూడలేదు? ధరణి అమెరికాలో ఉంది. ఆయన పాప చూపించిందా? ఓ అట్ట వీడియో కాల్ చూపిస్తాలే. తర్వాత పాప ఆడుకుంటా ఉండింది ఎగతా. తర్వాత భాస్కర్ పెద్దనాయన వాళ్ళ ఫ్యామిలీ, సీని వాళ్ళ ఫ్యామిలీ, సత్యరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, చిత్రా వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత రామరావు మామ, రాజక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇంకెవరా అంతే అగ్రహారం వాళ్ళు. అంతే అంటున్నా వాళ్ళు బళ్ళే. అగ్రహారం నా తోడుకోళ్ళ గాయత్రి, పాపక్క వాళ్ళు, ఇంకెవరా? ఇంక వాళ్ళే. ఇంకెవరు చూడబల్లే? ధనంజయ్ భార్య. అదే అగ్రహారం వాళ్ళు అంటే అందరూ వస్తారులే. అంతే. ఇంకెవరులే? పుల్లయ్య భార్య. వీళ్ళు రేణుకక్కోళ్ళు, రేణుక, వాణక్క జ్యోతి, ఇంకా అంతే. ఎవరు వెళ్ళా? వాళ్ళందరూ ఉంటే చాలా. ఇంకేమన్నా గుర్తు వస్తారేమో చూడు. మా సుమతిని చూడాలంటే సుమతి, సుప్రజ విజేత బాగుంది. నోటికి సగిస్తుందా? ఎక్ చేసావా? బియ్యము ఒక కప్పు, పప్పు ఒక కప్పు వేసి మెత్తం ఉడకబెట్టేసిన తర్వాత బాండెట్లో తిరగమాతేసి ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వాడి చొక్కర, నిమ్మకాయ పిండి అప్పుడు దానిలో వేసి కలిపేసా. ఏ పేరు? దీని పేరు కిచిడే. నీకు జగిస్తుంది ఆ పేరు? అది నీకేం జగిస్తా ఆ పేరు? రాత్రి అన్నాడు అరుణ్, అన్నాడు రాత్రి మా అమ్మ కిచిడి చేసి పెట్టకూడదు దానిని, లేకపోతే అసలు గుర్తుకోలేదు. తర్వాత విజేతను అప్పుడప్పుడు చూస్తుంటావు, విజేత వద్దు
వద్దని కాదు, నీ జీతాన్ని అప్పుడప్పుడు నిన్న కూడా పడింది కదా. ఇంకేమైనా గుర్తు చేసుకో. శాసక్క సర్లే ఊరు కురుగొండ వాళ్ళు మా అమ్మ చూడబలే, మీ అమ్మని కూడా మొన్న చూసావు కదా. అదే ఇంకా శాసం ముందు చాలా రోజులు. సరే తర్వాత అంతే కదమ్మా నాకుండే బంధువులా. ఇంకెవరు లేరా? గుర్తు చేసుకో. ఇంకెవరైనా ఉంటారేమో. ఇంకెవరు లేరులే, మళ్ళీ గుర్తు వస్తుందేమో. వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి. ఇంకెవరు ఉండారు అబ్బా మనక? వీళ్ళు సులూరుపేట వాళ్ళు, హరి వాళ్ళు, ఇంకెవరు ఉంటారు నాది లేకుండా? అంతేలే. మోహన్ వాళ్ళు, మధు వాళ్ళు, అంతేనా? ఫ్రెండ్స్ ఎవరు లేరా? నాకు 2 ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ ఉంటే హైదరాబాద్ నిన్న మాట్లాడినా. ఎవరామె? కట్ట సుజాత, కట్ట సుబ్బారెడ్డి అక్క. ఆ పిల్ల ఒక్కటే బతుకుంది. ముగ్గురు అన్నలు తమ్ముడు పోయినారు. రోహిణి వాళ్ళు మర్చిపోయినావా? రోహిణి వాళ్ళు అంతే. అంతేనా? వీళ్ళందరూ నీ దగ్గర రావాలనుకుంటున్నావా లేకపోతే నువ్వు వాళ్ళ దగ్గర పోవాలనుకుంటున్నావా? వాళ్ళందరూ అవపడితే బాగున్నాను. నువ్వు పోయినా వాళ్ళు వచ్చినా ఇబ్బందులే, అవపడాలంతే. ఇంకేమైనా కోరుకుందా? ఇంకేం లేదమ్మా. అయ్యే అంత మాత్రం కలిస్తే చాలు. అంత మాత్రం కలిస్తే చాలా? ఆ రోజునే గడుస్తాను. ఇప్పుడు ఎన్ని రోజులు లేదు. ఏడన్నా నెల్లూరులో ఏడన్నా ఉప్పడాల్సింది. రాడు. 3వ రోజు ఎప్పుడు నీకు డయాలసిస్? మంగళవారం ఒకటి, తర్వాత మంగళవారం, శుక్రవారం, మళ్ళీ మధ్యలో ఒక రోజు పోతలా? మొన్న పోయినా 3 సార్లు. మామూలుగా 2 సార్లేనా? 2 సార్లే పోదాము. మళ్ళీ ఏదైనా వాస్తే పోదాం లేదు. పాదాలు నీరు వస్తే పోతా. రేపు పోతా. బాగుంటే నువ్వు నీళ్ళు తక్కువ తాగితే పోబల్లే, నీళ్ళు ఎక్కువ తాగితే? నీళ్ళు ఎక్కువ నేను ఎట్లా తాగుతాను? మాత్రలు వేసుకుంటా మింగతా అట్ట. అంతేకాని గుట్ట తాగేదిలే. ఇప్పుడే ఎట్టుంటే ఎండాకాలం ఇంకా ఎక్కువ కదా. ఈ జబ్బు ఒక జబ్బు, నీళ్ళు తాగని జబ్బు. అదే అని జబ్బు తల్లి. ఇప్పుడు నువ్వే కాదు కదా, నీతో చాలా మంది ఉన్నాడా? వస్తానే ఉంటారు చాలా మంది. రాక వస్తూ చూద్దు. పాప వచ్చింది. పాప వచ్చి అతనితో కూడా మాట్లాడింది. ఏదో మాట్లాడింది పూజ. అంత ఆటోలు వస్తే తర్వాత కిరణ్ బండ్లు ఎక్కించుకొచ్చేస్తా అట్ట. నువ్వు మధ్యలో కాఫీ కావాలన్నావు కదా, ఎత్తుకొని వస్తాంలే. మధ్యలో కాదు, ఎప్పుడు దాడు. నిన్న సాయం 6 అయిపోయింది. ఎత్తుకొని వచ్చాడు. వాడు కెట్ట గుర్తొచ్చిందో కాఫీ. అందరూ ఆడ తాతుంటారు, అమ్మ ఏం తినకుండా పోయింది, ఆకలి వస్తుంది కావాలని కాఫీ పెట్టుకొని బిస్కెట్లు ఎత్తుకొని పోయినాను అమ్మకి అని చెప్పినాడు. పోయేటప్పుడు సగించలేదు, తినలేదు అని అనేసి. నువ్వు ఏమన్నా ఒకరో బాక్స్ ఎత్తుకోపోవచ్చు మా. ఏడగొట్టి అడగాల. ఎత్తుకుపోయిన ఆపిల్ కూడా కిరణ్ వచ్చిన తిన్న సాయి బెటర్ కావాలా. అవి ఆడి ఉండవు. అవి దగ్గర ఉండరు ఎవరు, తిరుగుతా ఉంటారు. మన శుక్రవారం కావ్య లేదు, లీవేసి వెళ్ళిందంట. రమ్య ఒక్కటే నిశాంతి. అశాంతిగా ఉంటుంది నిశాంతి. నగర్ నుంచి వస్తుంది ఆ పిల్ల. అశాంతి అని ఎవరు పేరు పెట్టుకోరమా, ఎందుకంటే అశాంతి అంటే శాంతి లేకుండా ఉండడం, అందువల్ల పెట్టుకోరు. ముశాంతి కావాలైతే నిశాంతి. నిశాంతి ఏంటది? ఆ పిల్ల 7 గంటలకు వస్తుందా పొద్దున్న, 4కి వెళ్ళిపోద్ది. లేటుకు వచ్చిన వాళ్ళు అట్ట. ఈ పిల్ల నేను వచ్చే వరకు 6 కూడా ఉంది. రమ్య, కావ్య లేదు. ఇంకో పిల్ల పూజ. ఈమె 2 ఉండరు. ఉంగరాలు కావాలన్నా దేవురా? కావ్య ఉంగరం ఇచ్చేస్తే ఆమె బాగా వస్తుందేమో. ఈ 3 వేసుకుంది, వచ్చేటప్పుడు మళ్ళీ నాకు వేసింది. వేసుకొని కోరిక తెచ్చుకుంటుందేమో. ఎందుకు తీసేది? ఎందుకయ్యా ఊరికే వేసుకుందా? నేను వేసుకుంటాను, పోయేటప్పుడు ఇస్తాను. సరే అన్నా, తీసేసుకుంది. కావ్య పిల్ల బాగా చూస్తుందా? బాగా చూసేదండి, అందరు వేసేదే కదా. ఆ పిల్లది తిరునామలై.
తిరువణమలై పక్కన పల్లి అంట. ఇంకా వేసేదా తిన్ని మన దీపానికి పోయింది. తిరువణమలైకి పోలా నువ్వు ఇంతవరకు? నేను పోయినా, నేను సూర్యం ఇద్దరు 2 సార్లు పోయాం. అన్ని ఊర్లు అన్ని దేవుళ్ళు కొలిసేస్తాం అన్నమాట చుట్టూరు. ఏమున్నా అనుకుంటాం కదమ్మా, బాధ్యతలు తీరి అప్పుడైతే బాధ్యతలు తీరినాక పోవాలా అట్టాయని. బాధ్యతలు తీరినాక పోలేవు, ఓపుకుండదు, నడవాలన్నా ఓపుకుండదు. ఏమైనా చూడాలనుకుంటే వయసులో చూసేయాలా. అరుణ్కేమో ఆడకు పోవాలన్నా ఇష్టము, నాకేం ఇష్టం ఉండదు. అదే అంటే మీ ఊరోళ్ళతో పోతావు కదా అంటాడు. వాళ్ళు పాపము వాళ్ళు ఒకరైతే అంట, నేను ఏడకే చార్ధాం పోయేటప్పుడు నేను రానని చెప్పా, నా వల్ల కదా నేను రానంటే మొక్కున్నారంట వెంకటేశ్వర స్వామికి, నిర్మలా మనసు మార్చాలి మాతో రావాలి అని. అట్టే అమ్మా నిజంగా అప్పుడు దాకా మా నా వల్ల కాదమ్మా నేను రానమ్మా అని చెప్పిన దాన్ని. అటంటే మా అమ్మ ఉండే పోనీలమ్మా వాళ్ళు వేరే వాళ్ళతో పోతే చాలా డబ్బులు అయిపోతాయి, నువ్వైతే అన్ని తక్కువకు మాట్లాడి వ్యాన్లు బస్సులు తక్కువ మాట్లాడి చెప్తావు కదా, పాపం వాళ్ళు పెట్టుకోలేరు అని చెప్పి కొంతమందికి అమ్మ పెట్టింది. అటు పోయినాం. అది ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో ఎక్కడికి పోతున్నాం, అదే పూరి జగన్నాథ్. నువ్వు చూసా? పూరికి పోయా నువ్వా? పూరి 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 జగన్నాథ్, పూరి జగన్నాథ్కి పోతున్నాం. అప్పుడులా దాంతో పాటు 15 రోజులు వేశారు అవన్నీ చూడాలని. అవన్నీతో నేను రాను, అటు పోయి అటు వచ్చేది అయితే వస్తానని చెప్పిన. అందువల్ల ఇప్పుడు ఉత్త పూరి వరకే పోతున్నారు. పూరి జగన్నాథ్ చూసా? 16వ తేదీ పోయి 2 రోజులు పూరి భువనేశ్వర్ కొండ పెట్టుకుంటారు. అవును, కొండల్లోనే మట్టి కొండల్లోనే పొంగళ్ళు చేస్తారు. గుర్తున్నాయి నీకా? వండుతుంటే చూసిలా. ఎన్ని సంవత్సరాలు పోయా? ఇప్పుడు నేను సూర్యం ఇద్దరు పోయినాం. ఆయన ఊరేగిస్తారు చూడు, రథయాత్ర. రథయాత్ర ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్తవి చేస్తారంట దేవుళ్ళు. రథయాత్ర అదేలే మా దేవుళ్ళు కొత్తవి చేస్తారు కాదా? బండి అదే రథం 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 కాదు కొత్తది చేసేది. అక్కడ ప్రతిమలు అవి అనుకుంటా దేవుళ్ళు అవి పక్కన పూడ్చిపెట్టేస్తారంట. ఏందో పూడ్చిపెట్టేసి తర్వాత నాతో జారపోతే అసలు వాకిలు దాటి బయట ఎరగదు. అట్ట వచ్చేసింది. లాస్ట్ నన్నే రానికుండా చేసింది. నువ్వు నడవలేవు, నువ్వు నాతో రాబోకనిందే. నువ్వు నడవలేదు అని ఎందుకు వచ్చావుందా? నేను రాను పోనా. ఆమె కృష్ణమ్మలతో పోయి పర్ణశాల నేను చూడలా. ఎక్కడ పర్ణశాల ఉందంటాడా? మీ అమ్మ వాళ్ళు చెప్పారా ఓ బాపన ఎవరున్నాడని? గూడూరు ఆయన ఎవరైనా ఆడ కాశీలో ఉండేది ఆయన. బాపన వాళ్ళు కదా, రెడ్ లైనే కదా. రెడ్ లైన్ అక్కడ మఠంలో చేరిపోయినాడు ఆయన. అప్పుడు మామయ్య చచ్చిపోయినప్పుడు కూడా అస్థితులు కలిపేటప్పుడు ఆయనకే కదా చెప్పింది. చెప్తే ఆయన అరేంజ్ చేసి పెట్టినాడు అరుణ్ పోయేటప్పటికి. అవన్నీ సుగుణమ్మ కృష్ణమ్మ వాళ్ళు వచ్చారు. నేను చూడలా, పర్ణశాల చూడలా. చట్టం మొత్తం పుణ్యం చేసుకుందే గబుక్కొని పోయిందమ్మా. పిల్లలు ఉంటే ఇప్పుడు బాగా నీకు టైం పాస్ అయ్యిండు. పొద్దున్న 1 గంట సేపు మాట్లాడుకుంటా. సుగుణత్తం ఉన్నా కూడా అంతే కదా, బాగుండు. నేను తీసుకుని మా ఇంట్లో పెట్టుకుంటాను అంతే అమ్మా. అదే ఇల్లు కట్టేస్తుంటే నీకు కూడా పోయేదానికి వచ్చేదానికి బాగుండు. ఈ ఊరే కాబట్టి తీసుకుపోతాను. ఆమె సోమవారం కట్టిక ఉపవాసం ఉండేది కదా. మేము అప్పుడు ఏతాలు చేసేది, నువ్వు నేరుగా వేయకుంటానికి పోతానని. నేను ఊరి చేతిలో పడకుండా పోవాలా, అట్టబొట్టు ఇటు బట్టు అనకుండా పోవాలనేది. తులసమ్మ కాడ ఎవరి దగ్గర చిక్కకూడదు దక్కకూడదు పోవాలనే మొక్కునేది తులసమ్మ కాడ. అట్ట అనుకుంటే అట్టే పోతారంట మా. అట్ట అనుకుంటే అదే మాట. ఇప్పుడు మీ చెల్లెలు కూడా హాస్పిటల్కే పోను అనేది కదా. హాస్పిటల్కే నాకు వద్దు అనేది. హాస్పిటల్కి ఎక్కువ రోజులు ఎప్పుడు పోలేదంట. హాస్పిటల్కి చిత్రా చెప్తా ఉండింది, ఎప్పుడు పోలేదు. ఆ లాస్ట్ లో చచ్చిపోయినప్పుడు కూడా అంట హాస్పిటల్ బాగాలేదని తీసుకుపోయినా. నీళ్ళు దా తక్కువ మాట్లాడద్దాన్ని ఆయనతో. ఎవరితో? రామరాజైతే బాత్రూమ్కి పోయిందంట. ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు లేనిందంట. ఇదే నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు దారిలోనే ప్రాణం పోయిందంట. హాస్పిటల్ వాకిల్లో నిలిపారంట. అంటే
చిత్రా చెప్తున్నా మా అమ్మ హాస్పిటల్ పోకూడదు అనింది, హాస్పిటల్ వాకిల్లోనే చచ్చిపోయింది, అట్టే జరిగింది చూడని. వాళ్ళని పిలిచాడంట రాజమ్మని. అందువల్ల వయసు అయిపోయి నాకు అందరూ నాకు కష్టం లేకుండా తీసుకోబో స్వామి అని మొక్కోవాలి. మొత్తానికి వాళ్ళిద్దరు లేనిది నీకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు ఒక్కరున్నా కూడా నీకు బాగా ఆదరవకుండా ఏదైనా నోట్లో మాట చెప్పు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అంటావు కదా అందరిని ఎందుకు అట్ట ఆశ్రమాల్లో చేర్చేస్తున్నారని, వాళ్ళ ఇంట్లో మాట్లాడేవాళ్ళు లేక. ఇప్పుడు ఆఫీసులు మొగుడు పిల్లలు ఇద్దరుంటే ఆఫీసులకు వెళ్ళిపోతారే, పిల్లకాయలు వెళ్ళిపోయా, ఒక్కరే ఉండలేక ఆడగానే అనుకో వాళ్ళ వయసు వాళ్ళు ఉంటారు మాట్లాడుకుంటా మాకు బాగుందేడా అని చెప్తున్నారు ఒక్కొక్కరు. సో అందరినీ చూడాలనుకునింది, పాపం ఎవరిని చూడలేకపోయింది అనమాట. ఇది అత్తమ్మ చివరి వీడియో.